హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. డ్రగ్ మెనేస్ లేదా మారక ద్రవ్యాల ముప్పు అనేసి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ గమనిస్తే మయన్మార్ అన్నటువంటిది మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నల్ల మందును ఉత్పత్తి చేసేటటువంటి దేశం. అంతేకాదు సింథటిక్ మత్తు మందులు కూడా ఇక్కడ చాలా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము డ్రగ్స్కి సంబంధించి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటవది వచ్చేసరికి గోల్డెన్ క్రెసెంట్ అన్నటువంటిది, రెండు గోల్డెన్ ట్రయాంగిల్ అన్నటువంటిది. వీటి కింద ఏ ఏ దేశాలు కవర్ అవుతాయన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, గోల్డెన్ క్రెసెంట్ కింద వచ్చేసరికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ మూడు దేశాలు ఇందులో ఉన్నాయి. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ కిందికి వచ్చేసరికి థాయిలాండ్, మయన్మార్, లావోస్, వియత్నాం ఈ దేశాలు దీని కిందికి వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే గోల్డెన్ క్రెసెంట్కి గోల్డెన్ ట్రయాంగిల్కి మధ్యలో మన భారతదేశం ఉంది. అంతేకాదు ఈ మధ్య మయన్మార్లో పరిస్థితులు అనేవి అంత బాగోలేవు. ఆ నేపథ్యంలో మన ఈశాన్య భారతదేశంలో ఉండే మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వీటికి మయన్మార్తో చాలా బార్డర్ అనేది ఉంది కదా. ఆ నేపథ్యంలో సరిహద్దుల్లో అక్రమంగా చొరబాట్లు అనేవి అవుతూ ఉన్నాయి. ఈ మత్తు పదార్థాల రవాణా అనేటటువంటిది జరుగుతుంది. అయితే మన భారతదేశమేమో ఈ మత్తు పదార్థాల నుంచి మన భారతదేశాన్ని బయటకు తీసుకురావాలి అన్నట్టుగా నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ అనేసి, అలాగే ప్రాజెక్ట్ సన్ రైజ్ అంటాము. ప్రాజెక్ట్ సన్ రైజ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్లో ప్రాజెక్ట్ సన్ రైజ్ అన్నటువంటి దేనికి సంబంధించింది అంటే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటిది. డ్రగ్ మెనేస్ని తగ్గించడం కోసం మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. అంతేకాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ హెచ్ఐవి ఉంటుంది కదా, హెచ్ఐవి ప్రివిలెన్స్ని తగ్గించాలి అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ సన్ రైజ్ని తీసుకొచ్చారనమాట. అందులో ఎస్పెషల్గా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళలో దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అలాగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది, ఎన్కార్డ్ అనేసి పిలుస్తుంటాం. అలాగే నేషనల్ డ్రగ్ అబ్యూస్ సర్వేని చేపట్టడం, ఎన్డీపీఎస్ చట్టం ఇవన్నీ కూడా దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటివే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనము జూన్ 26వ తేదీని ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్గా జరుపుకుంటాము. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మన భారత భూభాగానికి బయట ఏవైతే మారక ద్రవ్యాల ముఠాలు ఉంటాయో ఇవి మన ఈశాన్య భారతదేశంలో తీవ్రవాద బృందాలకి నిధుల్ని అందించటానికి, ఈ మత్తు పదార్థాలను అందించటానికి ఈ డ్రగ్స్ని వాడుతూ ఉన్నాయి. అంతేకాదు మనకి నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ కానివ్వండి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కానివ్వండి, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం కానివ్వండి, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, కుకీ, జోమీ తెగలు వీళ్ళందరి సాయుధ బృందాలు కూడా మయన్మార్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో స్థావరాల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ దళాలకు శిక్షణని ఇవ్వటం, సరిహద్దులు దాటొచ్చి మారక ద్రవ్యాల్ని, ఆయుధాలని విక్రయించటం, దాంతో నిధులు సమీకరించుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే ఈ ఆయుధాలకి మారక ద్రవ్యాల్లో చెల్లింపులు అనేవి కూడా జరుగుతున్నాయి. మనం చూస్తే మణిపూర్లో ఈ మారక ద్రవ్యాలకి బానిసలైనటువంటి వాళ్ళలో చాలామంది హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. అందుకే ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ సన్ రైజ్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. మనం చూస్తే మణిపూర్లో 19.8% మంది, నాగాలాండ్లో 16.4% మంది హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో ఈ మారక ద్రవ్యాలని తగ్గించాలి, అలాగే హెచ్ఐవి ప్రివిలెన్స్ని తగ్గించాలి అన్నట్టుగా తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రాజెక్ట్ సన్ రైజ్ అన్నటువంటిది. గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టుగా పంట వ్యర్థాలని తగలబెట్టడం వల్ల మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ, ఆ పరిసర నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం అనేది మరింత పెరిగింది. అంటే వాయు నాణ్యత అనేది పడిపోయింది. దానివల్ల ప్రజలు చాలా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇలా పంట వ్యర్థాలని పొలాల్లోనే కాల్చటం వల్ల వాయు కాలుష్యానికి సంబంధించి ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో వాటి వల్ల భారతదేశం ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు, గుర్తుపెట్టుకోవాలి, 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఢిల్లీలో వాయు నాణ్యత అనేది పడిపోవటానికి 24% మేర ఈ పంట వ్యర్థాల దహనం అన్నటువంటిదే కారణం అన్నట్టుగా చాలా నివేదికలు చెప్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎస్పెషల్లీ శీతాకాలంలో ఈ వాయు కాలుష్యం అనేటటువంటిది మరింత పెరుగుతోంది. ఆ నేపథ్యంలో జాతీయ పర్యావరణ మార్పులు ప్రజారోగ్య కార్యక్రమం అన్నటువంటిది కేంద్రం రీసెంట్గా ప్రారంభించింది.
దీని ప్రకారం ఏంటి, జిల్లా స్థాయిలో నగర స్థాయిలో ప్రణాళికలను రూపొందించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అన్నట్టుగా అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్రం సూచనలు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేయాలి, పంటను కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమిలో కలిపేసేందుకు చాలా రకాల యంత్రాలు అన్నటువంటివి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సో వాటిని మన భారతదేశంలో రైతులకి విస్తృతంగా చేరువ చేయాలి. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తినేందుకు ఉపయోగించే పుల్లలు, చెంచాలు ఇలాంటి వాటిని వరి గడ్డితో తయారు చేసేటటువంటి పరిశ్రమలు అనేవి ఉన్నాయి. సో ఇలా వరి గడ్డిని అలాగే ఇతర రకాల పంటల యొక్క గడ్డిని మనం వాణిజ్య ఉత్పత్తులకు మార్చే పరిశ్రమలు తీసుకొస్తే అప్పుడు ఇటు రైతులకి లాభం అనేది చేకూరుతుంది, పంట వ్యర్థాల వల్ల మనకు ఎదురయ్యేటటువంటి దుష్ఫలితాలు అనేవి తగ్గుతాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆహార వృధాకి సంబంధించి. మన ప్రపంచ జనాభా ఆల్రెడీ 800 కోట్లు దాటింది, అవునా? అలాగే మన భారతదేశం కూడా ఇప్పుడు అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా అవతరించింది. అయితే ప్రపంచ జనాభా పెరుగుతూ వస్తున్నటువంటి కొద్దీ ఆహారానికి కూడా గిరాకీ అనేది పెరుగుతుంది. అదే నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తి మాత్రం గత 50 సంవత్సరాల్లో చూసుకుంటే 300 రెట్లు మాత్రమే పెరిగింది. అంతేకాదు ఆహార నష్టం అనేది, ఆహార వృధా అనేవి ఇవి మాత్రం మరింత పెరుగుతూ ఉన్నాయి. అంటే పంట కోతల దగ్గర నుంచి మార్కెట్కి వచ్చేంత వరకు, ఆ మార్కెట్ నుంచి మనం వినియోగించుకొని మనం తినేంత వరకు కనుక మనం చూస్తే ఎంతో ఆహార నష్టం అనేటటువంటిది, ఆహార వృధా అనేటటువంటిది జరుగుతోంది. మనం చూస్తే మన భారతదేశంలోనే కేవలం ప్రతి సంవత్సరం 7.4 కోట్ల టన్నుల ఆహారం అనేటటువంటిది వృధా అవుతోంది. చూడండి, ఈ సంఖ్య అనేటటువంటిది ఎంత పెద్దది అనేసి మనం గమనించాలి. అందులోనూ 2022-23కు సంబంధించి చూస్తే ఆహార ధాన్యాలు, ఉద్యాన ఉత్పత్తుల్లో 10% ఈ యొక్క 7.4 కోట్ల టన్నులు అనేది సమానం. అంటే 10% ఆహారం అనేటటువంటిది వృధా అయిపోతూ వస్తోంది. అయితే ఇది ఒక్క మన భారతదేశంలోనే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి సంవత్సరం 93 కోట్ల టన్నుల ఆహారం అనేటటువంటిది వృధా అవుతోంది. ఈ 93 కోట్ల టన్నుల్లో మన భారతదేశం వాటానే 8% ఉంది. అయితే యుఎన్ఈపి అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం, లేదా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. దీని యొక్క నివేదిక ప్రకారం చూస్తే 2020-21లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గృహాల్లోనే ఆహార వృధా అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అవునా అండి? మనం అన్నం చేసుకొని తినేటప్పుడు ఎంత రైస్ని వేస్ట్ చేస్తుంటాం. కూర నచ్చలేదు, లేదంటే ఇంకొకటి కావచ్చు, నాకు ఆకలిగా లేదు అని పెట్టిన అన్నాన్ని ఎంతో పడేస్తూ ఉంటాం. అది కూడా ఆహార నష్టమే, అవునా? మనం తృణధాన్యాలు కానీ, దుంపలు, నూనె గింజలు, పప్పులు, పండ్లు, మాంసం ఇలాంటివన్నీ కూడా ఆహారం కిందికే వస్తాయి. సో వీటన్నింటినీ మనం పడేయటం కూడా ఆహార వృధా కిందికి, ఆహార నష్టం కిందికే వస్తుంది. అంతేకాదు మన భారతదేశంలో ఒక పూట తిండి దొరకనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం ఆహార వృధాని తగ్గించాలి అన్నటువంటిది ఇక్కడి ఆర్టికల్. అయితే ఈ నేపథ్యంలో ఆహార వృధాకి సంబంధించి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది తెలియజేస్తుంది. ఆల్రెడీ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేశామండి. ఈ గోల్స్ ఏంటి, అందులో సబ్ గోల్స్ ఏంటి అన్నట్టుగా కూడా చేశాం. మీరు ఆ వీడియో చూసుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఈ 8వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది ఆహార వృధాకి సంబంధించి ప్రపంచ ఆకలిని రూపుమాపటం గురించి తెలియజేస్తుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు సంబంధించిన ఒక నౌకని హైజాక్ చేశారు అన్నట్టుగా ఇజ్రాయెల్ ఆరోపించింది. కానీ అందులో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నట్టుగా కూడా చెప్పింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ నౌకని మేమే అదుపులోకి తీసుకున్నాం అన్నట్టుగా హౌతీ రెబెల్స్ కూడా ప్రకటించారు. చూడండి, బల్గేరియా, ఫిలిప్పైన్స్, మెక్సికో, ఉక్రెయిన్ ఇలా ఈ దేశాలకు సంబంధించినటువంటి 25 మంది సిబ్బందితో తుర్కియే, అంటే ఇంతకుముందు టర్కీ ఇప్పుడు తుర్కియే, ఈ తుర్కియే నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి ఈ నౌకని హౌతీ రెబెల్స్ హైజాక్ చేయటం జరిగింది. అయితే ఇందులో ఇజ్రాయలీలు ఎవరూ కూడా లేరు, అలాగే భారతీయులు కూడా ఇందులో ఎవరూ లేరు. అయితే ఈ నౌక పేరు ఏంటి అంటే గెలాక్సీ లీడర్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసేటటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్య ఇది అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో 84 దేశాలకు చెందినటువంటి వ్యక్తులు పాల్గొంటే
అందులో విశ్వసుందరిగా నికరాగ్వాకి చెందినటువంటి షెన్నిస్ పలాసియోస్ ఈమె నిలిచింది. మాజీ విశ్వసుందరి అయినటువంటి బానీ గ్యాబ్రియెల్ ఈమె ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈమెకి అలంకరించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, అంతర్జాతీయ అందాల పోటీలకు సంబంధించి నికరాగ్వాకి ఇదే తొలి విజయం కూడా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు మిస్ యూనివర్స్ 2023 విజేతగా నిలిచారు అంటే షెన్నిస్ పలాసియోస్. ఈమె ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే నికరాగ్వా. ఒకసారి నికరాగ్వాకి సంబంధించి మ్యాప్ కూడా చూసుకోవాలి. అలాగే ఫస్ట్ రన్నరప్గా థాయిలాండ్కి చెందినటువంటి ఆంటోనియా పోర్సిల్డ్ ఈమె నిలిచింది. సెకండ్ రన్నరప్గా ఆస్ట్రేలియా యువతి అయినటువంటి మొరాయా విల్సన్ ఈమె నిలిచింది. అయితే టాప్ 20లో మన భారతదేశానికి చెందినటువంటి శ్వేతా శారద ఈమె ఉన్నారు. ఇది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు, కేవలం ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ 2023 విజేత ఎవరు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రన్నరప్ని గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో రీసెంట్గా చంద్రయాన్ 3ని ప్రయోగించింది, అవునా? అదే నేపథ్యంలో మళ్ళీ అదే స్ఫూర్తితో చంద్రయాన్ 4ని కూడా ప్రయోగించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించి చంద్రయాన్ 4 లేదా లూపెక్స్ అనేటటువంటి పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. దీని ద్వారా చంద్రుడి దగ్గర నుంచి రాళ్ళు, మట్టి నమూనాల్ని భూమి మీదకి తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యం. అయితే దీనికి సంబంధించి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లేదా లూపెక్స్ అనేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, లూపెక్స్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్నటువంటిది. సో ఇది దేనికి సంబంధించింది, ఎవరు ప్రయోగిస్తున్నారు అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే చంద్రయాన్ 3లో ల్యాండర్ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద దాదాపు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర దిగింది, అవునా? అయితే చంద్రయాన్ 4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ఈ ల్యాండర్ అనేటటువంటిది దిగబోతోంది. ఇందులో దాదాపు 350 కిలోల బరువు ఉన్నటువంటి రోవర్ని, అంటే చంద్రయాన్ 3లో రోవర్ బరువు కేవలం 30 కిలోలు మాత్రమే, కానీ ఇక్కడ 350 కిలోల బరువు ఉన్నటువంటి రోవర్ని ప్రయోగించబోతున్నారు. అది 1 కిలోమీటర్ మేర చంద్రుడి మీద దిగుతుంది. అయితే చంద్రయాన్ 3 మిషన్ 14 రోజులు మాత్రమే, కానీ చంద్రయాన్ 4 మిషన్ 100 రోజులు. ఇది లక్ష్యంగా పెట్టుకున్నటువంటిదండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోవర్లో పరికరాలు చంద్రుడి మీద రాళ్ళు, మట్టి, వీటి నమూనాల్ని సేకరించి మళ్ళీ భూమి మీదకి తీసుకురావటం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం 2 వాహక నౌకల్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా కేవలం 1 వాహక నౌకను మాత్రమే మనం వాడాము. అంతేకాదు దీనికి 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దీనికోసం జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి మన ఇస్రో పనిచేస్తోంది, గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించింది అన్నట్టుగా గౌతమ్ అదానీ, అలాగే 2 కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. కానీ దీని మీద ఇటు ఆర్థిక శాఖ కానీ లేదా NSO జాతీయ గణాంక కార్యాలయం కానీ ఎలాంటి స్పందన కూడా తెలియజేయలేదు. కానీ మన భారతదేశం 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలి అంటే ఇంకొంత సమయం అనేటటువంటిది పడుతుంది. సో ఈ న్యూస్ని మనం అధికారికంగా ధృవీకరించలేము. ఎందుకు అంటే ప్రభుత్వం కానివ్వండి లేదా జాతీయ గణాంక కార్యాలయం కానివ్వండి దీని మీద ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. కాబట్టి దీనిని మనం నిజమనేసి నమ్మలేము. కానీ మనం త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటిదైతే నిజం. దాని వైపుగా మనం అడుగులు వేస్తూ ఉన్నాము అన్నటువంటిది మాత్రం నిజం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ లేదా AMR అంటూ ఉంటాం. ఈ AMR వల్ల చాలా ముప్పు అనేటటువంటిది ఉంది. ఎందుకని? ఈ యాంటీ మైక్రోబియల్ సిస్టమ్ వచ్చినట్టుగా వాడటం ద్వారా అది నీటిలో ఉన్నటువంటి జీవులకు కావచ్చు, అందులో నుంచి మళ్ళీ మనకి కావచ్చు, గాలి ద్వారా వ్యాపించవచ్చు. వీటన్నింటి వల్ల ఆ మైక్రోబియల్స్ రెసిస్టెన్స్ అనేది మరింత పెరుగుతుంది. దాంతో ఇప్పుడున్నటువంటి మందులేవి తర్వాత పనిచేయవు. దాంతో ఆ రోగికి సంబంధించి దాన్ని మళ్ళీ క్యూర్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. కొత్త మెడిసిన్స్ని మళ్ళీ కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ వాడకం అనేటటువంటిది మితిమీరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాలి, మొత్తం యాంటీ మైక్రోబియల్స్కి సంబంధించి 73% ఔషధాలని ఆహారం కోసం పెంచే జంతువుల మీదే ఉపయోగిస్తూ ఉన్నాం. అలాంటి జంతువుల్ని మనం తీసుకుంటే మనలో కూడా ఈ మైక్రోబియల్స్ అన్నటువంటివి బలంగా తయారయ్యి ఏదైనా ఒక రోగాన్ని కలుగజేస్తే దానికి సంబంధించి మనం మెడిసిన్స్ వాడినా దాన్ని తట్టుకొని నిలబడేలాగా అవి తయారవుతాయి.
దాంతో మరింత కాంప్లికేట్ అవుతుంది. ఇది ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి సంబంధించి ఏపీ 2వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దాని కింద ఈ సంవత్సరం జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు అనేవి పనిచేస్తున్నాయన్నట్టుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది చెప్తోంది. అందులో అత్యధికంగా మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్లో 21,891 ఉంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 11,855 కేంద్రాలు అనేవి ఉన్నాయి. అయితే ఏపీ తర్వాత 3వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత బీహార్ అన్నటువంటివి ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోవాలి, గ్రామీణ పట్టణ ప్రజలకి మరింత దగ్గరగా వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఇటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లని కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది మంజూరు చేసింది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ప్రజలకి ప్రాథమిక వైద్య సేవలు అందించటం, నాన్ కమ్యూనికబుల్ డిసీజులకి సంబంధించి స్క్రీనింగ్ని నిర్వహించటం, రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు అందించటం, ఇలాంటివన్నీ ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. అంతేకాదు ఈ క్లినిక్స్లో 14 రకాల పరీక్షల్ని చేస్తారు, 105 రకాల మందుల్ని అందించేలాగా ఏర్పాటు చేయటం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, మొదటి స్థానంలో యూపీ, 2వ స్థానంలో ఏపీ, 3వ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో మహారాష్ట్ర, 5వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 6వ స్థానంలో బీహార్ ఉన్నాయి. అట్లీస్ట్ మనము టాప్ 3 గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్స్లో మన భారతదేశం మీద ఆస్ట్రేలియా అన్నటువంటిది గెలిచింది. సో మనకి ఈ సంవత్సరం 2023కి సంబంధించి వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. మనం చూస్తే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అంటే నిన్నటితో కలిపి మొత్తం 6 సార్లు ప్రపంచ కప్ని గెలుచుకుంది. 1987లో ఒకసారి, 99లో ఒకసారి, 2003లో ఒకసారి, 2007లో ఒకసారి, 2015లో ఒకసారి, 5 సార్లు గెలుచుకుంటే ఇప్పుడు 2023లో మళ్ళీ మొత్తం 6 సార్లు ప్రపంచ కప్ని ఆస్ట్రేలియా గెలుచుకుంది. అయితే ఇక్కడ మన దేశానికి చెందినటువంటి విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ చూడండి, భారత ఆర్థిక వృద్ధి 2024-26 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 6 నుంచి 7.1% మేర నమోదవుతుంది అన్నట్టుగా S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది అంచనా వేసింది. అయితే భారత వాస్తవ జీడిపి మార్చి త్రైమాసికం కల్లా 6.1%తో పోలిస్తే జూన్ త్రైమాసికంలో 7.8%కి పెరిగింది. ఇది గమనించాల్సిన విషయం. అలాగే ప్రధానమంత్రి రక్షణ బాధ్యతల్ని చూసేటటువంటి ప్రత్యేక భద్రతా దళం లేదా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేసి పిలుస్తాం. దీనికి డైరెక్టర్గా అలోక్ శర్మ ఇతను నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఎస్పీజీలో అదనపు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇతను డైరెక్టర్గా ప్రమోట్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మాల్దీవులకి సంబంధించి నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజ్, ఉపాధ్యక్షుడిగా హెచ్ఈ హుస్సేన్ మహమ్మద్ లతీఫ్, వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. దీనికి మన భారతదేశం నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు హాజరయ్యారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు, మాల్దీవుల్లో ఉన్నటువంటి మన దేశ సైన్యాన్ని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా మాల్దీవుల కొత్త అధ్యక్షుడు అడగటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయినటువంటి ఎస్ వెంకటరమణన్ ఇతను మరణించటం జరిగింది. 1990-92 మధ్య ఇతను ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించటం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, 1990-92 మధ్య అంటే మన దేశంలో ఆర్థిక సంస్కరణల్ని ప్రవేశపెట్టినటువంటి సమయం. ఆ సమయంలో ఇతను ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. చూడండి, భారతదేశం సరళీకరణ ఆర్థిక విధానాలను అవలంబించటం అనేది ఈ కాలంలోనే ప్రారంభించింది. సో మనకు అడగచ్చు, మన భారతదేశం సరళీకరణ ఆర్థిక విధానాల్ని అవలంబించే సమయంలో ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఎవరు ఇటీవల మరణించారు అని అడిగితే ఎవరు, ఎస్ వెంకటరమణన్. నెక్స్ట్ చూడండి, దుకాణాలు, హోటళ్లు, మిగతా అమ్మకపు ప్రదేశాల్లో ఆహార కల్తీని వేగంగా గుర్తించేలాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అన్నటువంటిది దేశవ్యాప్తంగా ఏ పేరుతో తనిఖీ ప్రయోగశాల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది అంటే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అన్నటువంటి ఈ పేరుతో ప్రత్యేకంగా ప్రయోగశాల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లేదా జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం ఆహారం, పోషకాహార భద్రతను అందించేటటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది.
అయితే దీని నినాదం ఏంటి అంటే ఇన్స్పైరింగ్ ట్రస్ట్, అష్యూరింగ్ సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేటటువంటి నినాదంతో ఈ FSSAI అన్నటువంటిది పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి, భారత పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే CH యశ్వంత్ కుమార్. ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. భారత పొగాకు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? గుంటూరులో ఉంది. నెక్స్ట్ చూడండి, బోన్ ఫైమ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పేరుగాంచిన పట్టణం ఏది అంటే ఇంగ్లాండ్ ససెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి లెవెస్ అన్నటువంటి పట్టణం. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్లో బోన్ ఫైర్ వేడుకలు అనేటటువంటివి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వీధిలో భోగి మంటలు లాంటి చలి మంటల నెగళ్ళని ఏర్పాటు చేయటం జరుగుతుంది. బాణసంచాన్ని కాలుస్తారు. సాంప్రదాయ వేషధారణ వేసి కాగడాలు ధరించి ఊరేగింపులు కూడా జరుపుతారు. సో గుర్తుపెట్టుకోవాలి, బోన్ ఫైమ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పేరుగాంచిన పట్టణం ఏది అంటే లెవెస్ పట్టణం అన్నటువంటిది. అలాగే హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి 155 మంది IPS ట్రైనీల పాసింగ్ అవుట్ పరేడ్కి నేతృత్వం వహించి వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు అంటే అనుష్తా కాలియా. ఇలా ఒక మహిళా ట్రైనీకి ఈ యొక్క పాసింగ్ అవుట్ పరేడ్కి నేతృత్వం వహించటం అనేది ఈ 75 ఏళ్ల అకాడమీ చరిత్రలో ఇది మూడవసారి. మొదటిసారి కాదు, మూడవసారి. అంతేకాదు, ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి IPS ట్రైనీల్లో 32 మంది మహిళలున్నారు. అయితే ఇప్పుడు ఈ పాసింగ్ అవుట్ పెరేడ్కి నేతృత్వం వహించిన మహిళ ఎవరు అంటే అనుష్తా కాలియా. గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.